పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మీడియాతో మాట్లాడుతూ మార్చి 18వ తేదీ నుంచి నరసరావుపేట బస్టాండ్లో ఉదయం 11 గంటలకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సేవలను ప్రారంభించనున్న విషయం తెలియజేశారు. ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బస్సులను ప్రారంభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే గారు మీరు కొంచెం ముందుకు రండి. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15న దాన్నే శ్రీశక్తి ప్రోగ్రాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ అమలు కాలేదు. ఇటువంటి కార్యక్రమాల్లో దివ్యాంగులందరూ కూడా ఇంద్రధనుస్సు అని ఒక 7 పథకాలు అమలు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి నెల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయటం, అదేవిధంగా వాళ్ళ పెన్షన్ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ఊర్లో తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పెన్షన్ తీసుకోవచ్చు. దివ్యాంగులకు ప్రత్యేకమైన డిగ్రీ కాలేజ్ ఒకటి ఇస్తున్నారు. టిట్కో గృహ సముదాయంలో వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇంద్రధనుస్సు అనే కార్యక్రమాల్లో 7 పథకాలను అమలు చేస్తారన్నమాట. ఇటువంటి కార్యక్రమాలన్నీ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు మరి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో లాంచ్